హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా రీస్టాక్స్ అండి. మన ఫ్యాబ్రిక్స్లో హైయెస్ట్ సేల్ అయినవి రీస్టాక్స్ చేస్తూ ఇంకా కూడా రీస్టాక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ అండి. ఎందుకంటే చాలామంది ఇవి రీస్టాక్స్ అయ్యాయా అనేసి అడుగుతున్నారండి. అలా ఒక్కొక్కటి అవైలబుల్ అని చెప్పడం, మళ్ళీ వాళ్ళకి ఇవి ఉన్నాయి ఇవి లేవు అని చెప్పడం అలా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఇక వీడియో చేద్దాము ఏమేమి స్టాక్స్ రీస్టాక్స్ అయ్యాయి అనేసి ఈ వీడియో చేస్తే అందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది వరుసగా వీడియో చూస్తుంటారు కానీ దాంట్లో ఏం అవైలబుల్ ఉంది ఏం అవైలబుల్గా లేదనేది వాళ్ళకి తెలీదు. మేము కూడా చెప్పడము మాకు కూడా కుదరదు కదా. అలా కాకుండా ఇంకా రీస్టాక్స్ అయినవన్నీ కూడా ఒక వీడియో చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజెంట్ రీస్టాక్స్ అయిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. బాగా రన్ అయిన ఫ్యాబ్రిక్స్ ఇవైతే ఇంకా ఈసారి నేను లాస్ట్ అంటే ఇంకా తెప్పించొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలాసార్లు రీస్టాక్స్ చేశాను కూడా. మళ్ళీ రీస్టాక్స్ అంటే మళ్ళీ కొత్త డిజైన్స్ కూడా పెట్టాలి కదా, పాతవి రిపీట్ చేయకుండా కొత్తవి కూడా పెట్టాలి అనేసి అందులో మంచి సెలెక్టెడ్వి ఎక్కువ మంది ఎక్కువగా అడిగిన ఫ్యాబ్రిక్స్ అయితే ఈరోజు పెడుతున్నానండి. కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంటుంది. అన్నీ కూడా మీకు ఫొటోస్ స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఎందుకంటే రిఫరెన్స్ డ్రెస్సెస్ వీడియో చూపించిన టైంలో ఉన్నాయి కానీ ఇప్పుడైతే లేవు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ ఫొటోస్ అయితే స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి, డెప్త్గా ఆ ఫ్యాబ్రిక్ గురించి ఇంకా డీటెయిల్స్ చూస్తాం అనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ గురించి సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు వీడియోస్ చూశారు కానీ మీరు అడిగిన టైంలో మా దగ్గర స్టాక్ లేకపోయి ఉండి ఇప్పుడు అవైలబుల్గా ఉండుంటే మాత్రం డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసుకోవచ్చు. అలా ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకొక వీడియో చేస్తున్నానండి. ఈ స్టాక్స్ వచ్చేసి మనకి అన్ని ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇది కాటన్లో అండి. మనకి 3 టైప్స్లో డిజైన్ చేశాను. కాంబో లాగా సూపర్గా సేల్ అయింది. ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి. మన దివాళీ టైంలో కొంచెం కొన్ని అయితే స్టాక్స్ రీస్టాక్స్ కాలేదు. ఎందుకంటే దివాళీ టైంలో మనకి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఒక 1 వీక్ అలా స్టాక్స్ అయితే రాలేదు. ఆ టైంలో అడిగి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఇందులో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను కాంబో లాగా డిజైన్ చేశానండి. సేమ్ ఫ్యాబ్రిక్ కోరా ఫ్యాబ్రిక్లోనే క్రీమ్ కలర్ బేస్ కలర్ అయితే ఇలా ఉంటుంది. దీనిపైన బూటా డిజైన్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. డెప్త్గా అయితే నేనేం చెప్పట్లేదండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. మల్టీ కలర్లో కచ్ వర్క్ లాగా ఉంటుంది. బూటా డిజైన్ అండి. మిర్రర్ వర్క్ మనకి ఇలా వస్తుంది. మల్టీ కలర్ చాలా బాగుంటుంది. అందులోనే బార్డర్ టైప్ ఇది కూడా మిర్రర్ వర్క్లో ఇలా వస్తుంది. ఇది ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. దీనికి కాంబినేషన్గా మనకి ఆల్ ఓవర్ డిజైన్లో కూడా అండి ఇది కూడా మల్టీ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇంకా కూడా అసలుకి ఫస్ట్ డే అమ్మిన ఎంత సేల్ చేసామో ఇప్పటికీ స్టిల్ డైలీ అంతే సేల్ అవుతుంది. అంత బాగా క్లిక్ అయిన ఫ్యాబ్రిక్ ఇది. కలర్ సూపర్గా ఉంది. డిజైను క్వాలిటీ అయితే సూపర్ అండి. తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. ఈసారి కూడా ఒక్కొక్క డిజైన్కి నేను ఒక 200 మీటర్స్ తెప్పించానండి. ఈసారి కూడా అయిపోతే మాత్రం నేను ఇంకా తెప్పించాను. ఎందుకంటే కొత్త డిజైన్స్ చాలా చేస్తున్నాను సంక్రాంతి కోసము. అందుకే ఇంకా ఇవి అయితే రిపీట్ చేయొద్దు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ థీమ్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు జెకార్డ్ బార్డర్ వస్తుంది. మొత్తం డిజిటల్ ప్రింట్ థీమ్ వైజ్గా వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ లాగా మనకి బీడ్స్తో ఇలా వస్తుందండి. అక్కడక్కడ హైలైట్స్ అవుతాయి. దీని గురించి కూడా మీకు డెప్త్గా కావాలనుకుంటే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్ చెక్ చేస్తే అన్నీ కూడా మీకు వీడియోస్లో డీటెయిల్స్ ఉంటాయి. డ్రెస్ ఎలా డిజైన్ చేసాం ఏంటి అన్నీ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా యోక్ పార్ట్కి కానీ బ్లౌజ్కి కానీ కాంట్రాస్ట్ కలర్లో ఇలా ఇచ్చాం. బాగుంటుంది కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. మనకి ఇది టస్సర్ సిల్క్లో వస్తుంది. జెకార్డ్ బార్డర్ అలాగే మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ మొత్తం బీడ్స్ వర్క్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ వర్క్ ఇది ఇలా వస్తుంది కాంబినేషన్. చాలా బాగుంటుంది. ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫొటోస్ అయితే నేను అన్ని ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మీనాకారీలో అండి. చాలా బాగుంది. ఇది కూడా ఎన్నిసార్లు రీస్టాక్ తెప్పించాను. ఇందులో మనకి పింక్ కలర్ చూడండి లైన్స్ ప్యాటర్న్ మీనాకారీలో వస్తుంది. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుంది. డోలా సిల్క్ అనమాట. వీవింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పింక్ కలర్లో ఇలా వస్తుంది లైన్స్ ప్యాటర్న్. చాలా బాగుంటుంది. మిడిల్లో కూడా వీవింగ్లోనే మనకి ఇలా లైన్స్ వస్తాయి. అక్కడక్కడ సీక్వెన్స్ అనేది హైలైట్ అవ్వడం వల్ల కొంచెం ఫ్యాన్సీగా ట్రెడిషనల్గా మీనాకారీ కూడా మనకి ఎల్లో బ్లూ కాంబినేషన్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బనారసి బాందిని అండి. బాందిని డిజైన్లో బనారసి ఫ్యాబ్రిక్. అది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు జెరీ. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ కాంబినేషన్ అయితే నేను సెట్ చేశాను. అలాగే ఇందులోనే ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ పైన మీనాకారీ. ఇది కూడా మ్యాంగో డిజైన్తో ఇలా హైలైట్ అయింది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. రెండు కూడా మీకు ఐడియా వస్తుంది. స్టిచ్చింగ్ అయిన ఫొటోస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేసి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను.
ఇది వచ్చేసి ఆరెంజ్ పైన బ్లూ పింక్ ఎల్లో కాంబినేషన్స్తో ఇలా వస్తుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. రెండు కూడా ట్రెడిషనల్గా చాలా డీసెంట్గా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. ఇలా మ్యాచ్ చేశాను ప్రీవియస్గా అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టులో అండి. కంచిపట్టులో అయితే 3 కలర్స్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పటి వరకు అసలు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు కొనే ఉంటారు. ఇంకా కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి అయితే మిస్ కావద్దు అనుకుంటున్నాను. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్, కలర్, డిజైన్ అన్నీ కూడా. చూడండి మొత్తం ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. కింద మనకి పీకాక్స్ కూడా బార్డర్లో చాలా బాగా హైలైట్ అయ్యాయి. పైన వచ్చేసి మనకి మళ్ళీ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కలర్ పింక్ కలర్తో అవుట్లైన్ వచ్చింది. కలర్ వచ్చేసి మనకి ఇది రామా బ్లూ కలర్లో ఉంటుందండి. బాగుంటుంది బ్లూకి పింక్ కాంబినేషన్. దీన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసి మాత్రం మనకి టైం పడుతుందండి. ఎంబ్రాయిడరీ వేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఒక 10-15 టైం పడుతుందంట. ఎన్ని డేస్ బ్లౌజ్కి మాత్రం ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి మాత్రం టైం పడుతుందండి. ఆల్రెడీ స్టోర్ ఆర్డర్స్ ఉన్నాయి, చాలా ఆర్డర్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా మనకి మిషన్ మీద అవ్వట్లేదు. అందుకే కొంచెం టైం అయితే పడుతుంది. ఎగ్జాక్ట్గా అదే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కావాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటాము. లేదు మీకు ఆల్టర్నేట్గా బ్లౌజ్ కావాలంటే మీకు ఇలా కూడా అవైలబుల్గా ఉంది. బూటా డిజైన్లో పింక్ కలర్లో విచిత్ర సిల్క్ పైన మనకి బూటా డిజైన్ వస్తుంది. ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ డిజైన్ చేసుకొని కాంట్రాస్ట్ కలర్లో దుపట్టా కూడా వాడుకోవచ్చు. మనం లేదు స్టోర్కి వచ్చేసి ఇంకా మేము మ్యాచ్ చేసుకుంటాం అనుకుంటే అలా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. పింక్ కలర్లో మనకి బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. మంచి మంచి కలర్స్ తెప్పించాను. ఇది కొంచెం మనకి ప్యారెట్ గ్రీన్ మెహందీ కలర్లో వస్తుంది. బాగుంటుంది. ఇది కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. ట్రెడిషనల్గా ఉంటుంది, వేసుకున్న తర్వాత కూడా చాలా లుక్ వస్తుంది అనమాట. కింద మాత్రం వైన్ కలర్ కాంబినేషన్, మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కలర్లో అవుట్లైన్ వస్తుంది. దీనికి కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే ఉంది, కానీ మనకి టైం అయితే పడుతుందండి. అందులో కూడా మనకి బంచ్ డిజైన్ అని, నెక్ డిజైన్ అని 2 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఏది కావాలో అది ప్రైజెస్ అయితే మేము స్క్రీన్ పైన యాడ్ చేస్తాము. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. టైం అయితే పడుతుందండి. ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం. లేదు మీకు ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే మాత్రం ఇలా అవైలబుల్గా ఉంది. సేమ్ అదే వైన్ కలర్లో చందేరి మీద మొత్తం బూటా డిజైన్ వీవింగ్తో వస్తుందండి. చాలా బాగుంటుంది. మిడిల్లో కూడా సెల్ఫ్ డిజైన్లో ఇలా వస్తుంది. దగ్గర చూస్తే ఇంకా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. దీని కాంబినేషన్గా ఇది కూడా సెట్ చేసాం. లేదు విచిత్రాలో కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంది. బూటా డిజైన్, సింపుల్ బూటా డిజైన్. మీకు ఇదే బ్లౌజ్ వేసుకుంటాం కాంట్రాస్ట్లో దుపట్టా కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని దుపట్టా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫాలింగ్గా ఉంటుంది. లేస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. సేమ్ బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ అనమాట. సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే సెల్ఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక కలర్ ఉంది. మీకు మొత్తం 3 కలర్స్లో ఉన్నాయి. ఇది మెహందీ గ్రీన్, కొంచెం ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. మంచి రాణి పింక్ కలర్ వచ్చేసి కింద బార్డర్ మాత్రం గ్రీన్. చాలా బాగుంది. పింక్ కలర్ నచ్చని వాళ్ళు అనేది ఉండరు అసలు నాకు తెలిసి. ఎన్ని పింక్స్ ఉన్నా కూడా మళ్ళీ మనం పింకే తీసుకుంటాం. అంత బాగుంది పింక్ కూడా. చూడండి గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ప్యారెట్స్ అనేవి బాగా ఎలివేట్ అయ్యాయండి. నాకు అది బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్లో. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ఎంబ్రాయిడరీలో ఉంది, కానీ సేమ్ అన్నిటికీ సేమ్ అండి. టైం అయితే పడుతుంది. లేదు ఇప్పుడు కావాలనుకుంటే ఇది మనకి రా సిల్క్ పైన మొత్తం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్లో లీఫ్ డిజైన్లో వస్తుంది. దీనికి మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో కూడా లీవ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి దీనికైతే మ్యాచింగ్గా ఉంటుంది. బార్డర్ కలర్లో వస్తుంది. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ బ్లౌజెస్ కూడా మీకు విడిగా కావాలన్నా ఇస్తామండి. చాలామంది సెట్ లాగా చూపిస్తున్నారు కదా, మరి మీరు విడిగా ఇస్తారో లేదో, 1 మీటర్ ఇస్తారో లేదో అని అడుగుతున్నారు. అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. మన దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అయినా మినిమం 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఒకే ఫ్యాబ్రిక్లో 50-100 మీటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. మనకి రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే అన్నీ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. అలాగే లేటెస్ట్గా వచ్చిన ఫ్యాబ్రిక్ ఇది. దివాళీకి ముందు నేను వీడియో పోస్ట్ చేశాను. అసలు చాలామంది ప్రీ ఆర్డర్ కూడా చేసుకున్నారు. ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు, ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఒక క్లారిటీ కోసం వీడియో చేద్దాము, మళ్ళీ రీస్టాక్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే పెడుతున్నాను. ఇదైతే యాక్చువల్గా స్టాక్ లేదు. రేపు ఈవినింగ్ లోపు వస్తుందండి. ఎందుకంటే స్టోర్కి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. స్టోర్కి రావాలి డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం రేపు ఈవినింగ్ తర్వాత, అంటే ఎల్లుండి నుంచి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే అది పార్సిల్లో ఉంది. అది రావడానికి రేపు ఆఫ్టర్నూన్ అలా వచ్చినా కూడా మీకు ఎల్లుండి అయితే అవైలబుల్గా ఉంటుంది. మొత్తం మనకి ఫ్యాబ్రిక్స్లో కలర్స్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఐడియా కోసం. మీరు ఆ వీడియో చూడకుండా స్కిప్ అయ్యి ఉంటే మాత్రం
ఇందులో చూడొచ్చు, మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకంటే స్టాక్ లేనిది ఎందుకు వీడియో చేయటం అని అనుకుంటారు కదా. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ ఆర్డర్ పెట్టాను, పార్సిల్లో ఉంది, రేపు ఈవినింగ్ కల్లా నాకు వచ్చేస్తుంది పార్సిల్. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు కదా స్టోర్కి రావడానికి, ఇది కూడా ఉంది అనేసి ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు, అందుకనే. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్లో ఉందండి. అన్ని కలర్స్ శాంపుల్స్ కూడా లేవండి, అంత సేల్ అయిపోయింది. అసలు శాంపుల్కి కూడా లేదు, జస్ట్ చిన్న చిన్న పీసెస్ ఇలా మిగిలితే ఇలా చూపిస్తున్నాను అంతే. ఇది బ్రిక్ రెడ్, ఇంకొకటి వచ్చేసి వైన్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఇందులోనే ఇంకా 3 కలర్స్ ఉన్నాయి. మొత్తం 6 కలర్స్ అండి. ఇవి 3 కలర్స్ ఈ చిన్న చిన్న పీసెసే ఉన్నాయి. ఇందులో మనకి బ్లాక్ ఉంది, మస్టర్డ్ ఉంది, బ్రింజాల్, అలా 6 కలర్స్లో ఉన్నాయి. సూపర్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా రన్ అయింది. ఫస్ట్ టైం తెప్పించింది అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ తెప్పించింది, మనకి పార్సల్ అయితే వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఈసారి మాత్రం చాలా ఆర్డర్ పెట్టాను, చాలా స్టాక్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. అది కూడా అయిపోతే మాత్రం నేను ఏం చేయలేను, మళ్ళీ కూడా ఆర్డర్ పెడతాను, కానీ టైం పడుతుంది. మన దగ్గర అన్ని రీస్టాక్స్ ఉంటాయి కానీ కొంచెం ప్రాసెస్ అనేది టైం పడుతుంది కదా. మనకు అక్కడ రెడీ కావాలి, మనకి మళ్ళీ పార్సిల్లో వేయాలి, అది రావడానికి టైం పడుతుంది. కాబట్టి మినిమం 1 వీక్ to 10 days అన్న రీస్టాక్ టైం పడుతుంది. ప్రజెంట్గా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, లేదు లేట్ అయినా ఏం కాదనుకుంటే ప్రీ ఆర్డర్స్ తీసుకోవచ్చు, ఒకవేళ లేని ఫ్యాబ్రిక్స్. ఇవి కాదు, చేసి చెప్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎనిమల్ థీమ్లో అండి జిమ్మిచ్చు. ఇదైతే అడగని వాళ్ళు, పర్చేస్ చేయని వాళ్ళే లేరు అనుకుంటా, నాకు అంతమంది పర్చేస్ చేశారు అసలు. ఇది కూడా లావెండర్ కలరు చాలా బాగా వచ్చింది. పాపకు వేసాను, రాఖీ టైంలో బాగా సేల్ అయింది. ఇంకా కూడా రీస్టాక్ తెప్పించాను, మళ్ళీ కూడా రీస్టాక్ తెప్పించానండి. ఇది మొత్తం కూడా మనకి బార్డర్ టైప్లో వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ గురించి, డిజైన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. మనకి యోక్ పార్ట్ మాత్రం ఇలా డిజైన్ చేశాను, యోక్ పార్ట్లో ఇలా వస్తుంది. ఓన్లీ 1 మీటర్ కట్లో ఇలా ఉంటుంది. మీకు 1.5 అలా కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తీసుకోవాలి తప్ప కంటిన్యూషన్ అయితే ఉండదండి. ఎందుకంటే నేను డిజైన్ చేసింది 1 మీటర్ వరకే చేశాను, క్రాప్ టాప్ లాగా. కావాలంటే ఫుల్ బ్లౌజ్ ప్లీట్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మరీ పెద్దవాళ్ళకంటే కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇందులో మనకి లావెండర్ ఎంత బాగుంటుందో, దీని కూడా రిఫరెన్స్ డ్రెస్ అయితే మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్లాక్ కలర్ అండి. అన్నిటికి కూడా యోక్ పార్ట్స్ ఉన్నాయి, అంటే మనము క్రాప్ టాప్ లాగా యూజ్ చేసిన, లేదు లాంగ్ ఫ్రాక్ అయినా యోక్ పార్ట్ కావాలనుకుంటే మనం మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్లో థీమ్స్ అయితే సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్, యోక్ పార్ట్లో బ్లౌజ్ వస్తుంది, ప్యాచ్ వర్క్ ఇదంతా కూడా. ఇందులోనే మనకి పింక్ కలర్, మొత్తం 3 కలర్స్లో చేయించాను. పింక్, లావెండర్, బ్లాక్. ఇది రాణి పింక్ లాగా డార్క్ పింక్ వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా రన్ అయిన కలర్స్ ఇవి. 3 కలర్స్కి 3 కలర్స్ సూపర్గా సేల్ అయ్యాయండి. చూడండి, ఇది వచ్చేసి పింక్ పైన, అలాగే యోక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇందాక ఏదైతే చూపించానో అదే మనకి పింక్ కలర్లో వస్తుంది. ఇందులో అయితే మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఇంకా కూడా పర్చేస్ చేయకుండా మిస్ అయితే మాత్రం ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నేను రీస్టాక్ అయితే చేపియట్లేదండి, ఇప్పుడు చూపించిన ఆల్మోస్ట్ ఏవి కూడా నేను రీస్టాక్ చేయాలనుకోవట్లేదు. అలాగే ఎందుకంటే కొత్త డిజైన్స్ వస్తాయి కదా నెక్స్ట్, ఇంకా ఇవే రిపీట్ చేయడం ఎందుకు అనేసి తెప్పియట్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి డోనట్ థీమ్లో అండి, పాప ఫస్ట్ బర్త్డేకి వేసాను. చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అసలు ఇలా డిజైన్స్ దొరకవు, మార్కెట్లో ఉండవు, ఓన్గా ఎంత బాగా డిజైన్ చేశాను అనేసి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. యోక్ పార్ట్కి చూడండి ఇలా వస్తుంది, డోనట్స్, ఐస్ క్రీమ్స్, క్యాండీస్, అట్లా అంతా కూడా మనకి థీమ్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి యోక్ పార్ట్ వస్తుంది, ప్యూర్ వైట్. ఇది చాలా బాగుంటుంది వేసిన తర్వాత. కాకపోతే వీటికి జిమ్మిచ్చు కాబట్టి లైనింగ్ మాత్రం సాటిన్, శాంటూన్, క్రేప్ కానీ యూజ్ చేస్తే లుక్ బాగుంటుంది, ఫాలింగ్గా ఉంటుంది. మనకి ట్రాన్స్పరెంట్గా అంటే కొంచెం ఫాలింగ్గా ఉంది కాబట్టి డైరెక్ట్ కాటన్ యూజ్ చేస్తే మాత్రం అంత బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, సేమ్ డిజైన్లోనే మొత్తం 4 కలర్స్ అండి. బ్లాక్, వైట్, వైన్, ఆనియన్ పింక్ కలర్, అలా 4 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండి. వీడియోలో అయితే అంత డీప్గా డెప్త్గా చెప్పట్లేదు. ఇక్కడ చూడండి మనకి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా బాగుంటుంది, ఇది కూడా బ్లాక్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. వైన్లో కూడా సూపర్గా వచ్చింది ఇది కలర్. అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ అయితే తెప్పించానండి, అందరికీ సూట్ అయ్యే విధంగానే. ఇది వచ్చేసి వైన్ పైన సేమ్ డిజైన్ 4 కలర్స్ ఇలా వస్తుంది. దీనిపైన యోక్ పార్ట్ వచ్చేసి ఇలా సెల్ఫ్, అన్నిటికి కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాను. మీకు కావాలి కాంట్రాస్ట్ కలర్లో అనుకుంటే బ్లాక్కి వైట్, వైట్ బ్లాక్ అలా మ్యాచ్ చేసుకోవచ్చు. నా సజెషన్ మాత్రం సెల్ఫే బాగుంటుంది, ఫ్రాక్స్ లేదంటే లెహెంగాస్. ఎందుకంటే పిల్లలకి థీమ్ వైజ్గా యూజ్ చేసినప్పుడు ప్లఫీగా మనం ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ కానీ ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం కాబట్టి సెల్ఫ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇది వచ్చేసి ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ మీద కూడా మనకి బ్లౌజ్ అయితే సేమ్ ఇలానే వస్తుంది, సెల్ఫ్ కలర్లో
కావాలనుకుంటే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే నచ్చింది. దీనికి మనం నెట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, ప్లీట్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా డిజైన్ చేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది. మన దగ్గర స్పెషల్ అదండి, మనకి రిఫరెన్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను చూపిస్తాను కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అనేసి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా డిజైన్స్ తయారు చేస్తూనే ఉన్నానండి. అసలు డైలీ డిజైన్ చేయడానికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకి మార్కెట్లో ఉన్నవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి, యూనిక్గా ఉండాలి. అది కూడా మంచి ఫ్యాబ్రిక్స్, మంచి బడ్జెట్లో మనకి ఆల్మోస్ట్గా రీటైల్ హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదండి. మీకే తెలుస్తుంది కదా, చూస్తే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకున్న తర్వాత మీకే ఐడియా వస్తుంది అనేసి నేను ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు. కావాలంటే థంబ్నెయిల్ మీద హడావిడి చేయొచ్చు, హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తున్నాం, 1 మీటర్ దగ్గర నుంచి ఇస్తున్నాం, ఇలా అలా అనేసి ఏదేదో మనం చేయొచ్చు. అలా ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే నా ఫ్యాబ్రిక్ బాగుంది అనుకోండి, మౌత్ టాక్తో ఆటోమేటిక్గా నా కస్టమర్స్ గెయిన్ అవుతూనే ఉంటారు. అలానే ఇప్పటి వరకు కూడా అయ్యారు. ఈ 4 ఇయర్స్ నుంచి ఎంతోమంది కస్టమర్స్ని నేను గెయిన్ చేశాను. అదే క్వాలిటీ, అదే డిజైన్స్ ఎప్పుడు కూడా తగ్గకుండా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఈ స్టేజ్ వరకు వచ్చాను. అంతా కూడా మీ సపోర్ట్ వల్లనే. ఎందుకంటే బాగా ఎంకరేజ్ చేస్తారు, ఈ డిజైన్ బాగుందండి, ఇలా అయితే కొంచెం బాగుంటుంది, ఇలా ఇంప్రూవ్ చేయండి, ఈ డిజైన్స్ తీసుకురండి అనేసి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. డ్రెస్సెస్ కూడా నేను ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అయితే చేస్తూనే ఉన్నాను. ఏ ఫ్యాబ్రిక్కి దానికి సంబంధం లేకుండా, కలర్ కాంబినేషన్స్ రిపీట్ కాకుండా, మార్కెట్లో ట్రెండీగా ఉండి మన దగ్గర డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఉండేలాగానే నేను ఇప్పటివరకు ట్రై చేశాను. ఇంతండి ఈ రోజుకైతే. ఇంకా ఇవైతే రీస్టాక్స్ చేయించాను అనేసి అందుకే చూపిస్తున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకుంటాం అనుకుంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. లేదు మేము రాలేము, ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాం అనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానో వాట్సాప్ చేసే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.